మెంబర్ ఓరాలే కదా. నా పేరు ఓరాలు కాదురా, వి రాజమల్లు. అయితే మా ఏందిరా, మా ఇంటి ముందర స్తంభం మీద బుగ్గాలు అట్లే మా ఇంట్లో ఫ్యాన్ తిరుగుతలేదు. మా అయ్య అందుకే నిన్ను కలవమన్నాడు. స్తంభం మీద బుగ్గ అంటే నేను చేయాలి, కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ అంటే నేనెందుకు చేయాలిరా? అయితే కానీ మీ అయ్య ఇంటి పన్ను కట్టిండారా? ఓ ఇప్పుడు లేవట, నాకు ఇస్తారట, నిన్నే కట్టమంటాడు. ఓ పిల్లగా, ఏంటి తాత? గెలిచినాక చెవులు మందైనట్టునేరు. ఏం లేదు తాత, ఈ హెడ్ ఫోన్ చెవులో పెట్టుకున్నా. ఒట్లప్పుడు చేతులు పట్టుకునే కాలాను, ఇప్పుడు వినకుండా పోతానే ఎవరు. అయితే కానీ ఏంది చెప్పరా తాత? ఓట్లప్పుడు రోజుకో కోటి రుచులు, ఇప్పుడు చలి పెడుతుంది, ఏమి లేదారా? ఇక పట్టు తాత. ఏమైనా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, ఫోన్ ఎత్తట్లేవు. లేదన్నా, ఫోన్ బ్యాటరీ ఖరాబ్ అయింది, కానీ సరిగ్గా సిగ్నల్ లేదు. నీ ఒక్కడితోనే కదా నేను గెలిచింది, నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తానా? ఏమైందా? ఓట్ల కోసం నాకు తీసుకున్న పైసలు వడ్డీ దిగుదని ఇస్తాను, ఇంతవరకు ఇవ్వలే, 3 ఏళ్ళు అవుతుంది. ఇక గెలవంగానే అయిపోయిందా? ఇక డబ్బులు ఏమైంది? కాగితం తిప్పేసి లేదు, ఏం లేదు. 3 సంవత్సరాలు అవుతుంది, 4 రూపాయల వడ్డీ దమ్మెట్టి ఇస్తాను, ఇంతేనా? కాగితం కూడా తిప్పి పెట్టలే, ఏం సంగతి? ఇంతేనా? నువ్వే చూస్తాను కదా అన్న, ఇంతవరకు రోడ్ వర్క్ రాలేదు, పైసలు రాలేదు. ఇత్తలే రాదు, మళ్ళీ వస్తానే ఎలక్షన్లు. ఈసారి సర్పంచ్గా నిలబడతా, మీతో పాటు అందరినీ ఓట్లేపి. వార్డు నెంబర్గా నిలబడ్డప్పుడు ఇచ్చిన పైసల కింద 10 గుంటలు పెట్టు. ఇప్పుడు సర్పంచ్గా నిలబడతానుగా, ఇప్పుడు 10 గుంటలు పెట్టు, 20 గుంటలు. నువ్వు 10 మందితో ఓట్లు వేపిస్తాపో, గెలిపిస్తాపో, నీకు ఎట్లయినా. ఓకే, ఇంకేంది, ఈసారి సర్పంచ్గా గెలిస్తే అన్నీ నీకే చెప్తా. ఈ వార్డ్ మెంబర్కే గింత నొప్పి ఉంటే ఈ సర్పంచులకు మా ఎమ్మెల్యేకి ఎంత నొప్పి ఉండాలో.